మన ఈ వీడియోలో ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సిఏ ఫౌండేషన్ వాళ్ళకి, సిఏ ఇంటర్ వాళ్ళకి ఇద్దరికి కూడా. సో ఇప్పుడు ఈ వీడియో సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫౌండేషన్ ఇద్దరికి కూడా ఉద్దేశించింది నాన్న. సో ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇన్నిసార్లు అడిగాడు. అండ్ అట్ ది సేమ్ టైం ఈసారి అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే లాస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, ఇప్పుడు మీరు రాయబోయే వాళ్ళకి ఈ సేమ్ క్వశ్చన్ కానీ ఆన్సర్ వేరుగా ఉంటుంది అనమాట. ప్రతిసారి మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కానీ, కంపెనీస్ యాక్ట్ కానీ, సో ఇవన్నీ కూడా ఎక్కువ అమెండ్మెంట్స్ వస్తూ ఉంటాయి నాన్న. సో ఈ పర్టికులర్ టాపిక్ లో కూడా ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీకి సంబంధించిన టాపిక్ లో కూడా మనకు కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి అనమాట. అంటే మార్పులు చేర్పులు ఉన్నాయి. సో మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్టార్ట్అప్ ఇండియా ఇలాంటి ఇనిషియేటివ్స్ లో భాగంగా కంపెనీస్ లో ఇండియాలో బిజినెసెస్ చేయడం, బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇలాంటి వాటన్నిటిని ఈజీ చేయడంలో భాగంగా ఎన్నో రెవల్యూషన్స్ తీసుకొస్తున్నారు, మన మార్పులు తీసుకొస్తున్నారు. సో వాటిలో భాగంగా మనకి ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ కూడా మనకు కొన్ని చేంజెస్ వచ్చాయన్నమాట. సరే, ఈ చేంజెస్ గురించి మనం తెలుసుకునే ముందు ఒకప్పుడు కంపెనీ ఇన్కార్పొరేషన్ ఎలాగ జరిగేది అనేది తెలిస్తే తెలుసుకుంటే మీకు ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్ ఎందుకు ఈజీ, ఎంత ఈజీ అయింది, ఎంత కంఫర్టబుల్ గా ఉంది అనేది మీకు తెలుస్తుంది. సో పాత ప్రాసెస్ మీకు అనవసరం, మీకు ఎగ్జామ్కి అడగడు. కానీ ఇప్పుడు ఇది ఎంత కంఫర్టబుల్లో మీకు తెలియాలి అంటే ఒకప్పుడు ఎలా జరిగి ఉండేది అనేది ఒక్క 2 minutes లో మనం తెలుసుకుంటే ఈ కొత్త ప్రాసెస్ యొక్క గొప్పదనం మనకు తెలుస్తుంది. సో మనం కంపెనీ అనేది ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ అని ఉన్నాం మనం. కంపెనీ ఇస్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్. ఇన్కార్పొరేటెడ్ అంటే రిజిస్టర్డ్. సో నువ్వు ఇప్పుడు ల్యాండ్ కొన్నావు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్, మన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తావు, ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్తావు, సబ్ రిజిస్టర్డ్ ఆఫీస్కి. బండి కొన్నావు, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తావు. ఒకప్పుడు అయితే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు మన షోరూమ్ లోనే బండి రిజిస్టర్ అయిపోతుంది మన పేరు మీద. షోరూమ్ లో బండి కొంటున్నాం, షోరూమ్ నుంచి ఆర్టీఓ వెబ్సైట్ లో టకటక మన డీటెయిల్స్ అన్ని తీసుకొని అప్లోడ్ చేస్తారు, బండి మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఎంత కంఫర్టబుల్ గా ఉంది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, బండి తీసుకొని మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే ఆర్టీఓ ఆఫీస్ లో చాసిస్ నెంబర్లు చెక్ చేసి, మన ఐడి ప్రూఫ్ చెక్ చేసి, అన్ని చెక్ చేసి రిజిస్ట్రేషన్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆర్టీఓ మనకి డీలర్షిప్ దగ్గరే, షాప్ లోనే మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సిమిలర్లీ అలాగే మనకి ఇక్కడ కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి అనమాట కంపెనీస్ లో. సో ఇక్కడ మనకి ల్యాండ్ అయితే సబ్ రిజిస్టర్డ్ ఆఫీస్కి వెళ్తున్నాము, బండి అయితే కనుక ఆర్టీఓ ఆఫీస్ వెబ్సైట్, ఇంతకుముందు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. సో అలాగా రిజిస్ట్రేషన్ జరగాలి అంటే రైట్. సో రిజిస్టర్డ్ అంటున్నాం కదా, ఎక్కడో చోట అథారిటీ ఉండాలి. ఎవరు అథారిటీ అంటే ఆర్ఓసి, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రైట్. సో ప్రతి స్టేట్ కి కూడా ఒక ఆర్ఓసి ఉంటుంది రైట్. మనకి ఆల్రెడీ అమరావతిలో రైట్, విజయవాడలో ఆర్ఓసి పెట్టారు. ఒకప్పుడు దాకా అయితే కనుక ఈవెన్ మనకి తెలంగాణ ఏపీ విడిపోయిన తర్వాత కూడా 4 years వరకు కూడా ఆర్ఓసి హైదరాబాద్ లోనే ఉండింది. తర్వాత నెమ్మదిగా మనకి విజయవాడకు వచ్చింది ఆర్ఓసి రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ కి కూడా రైట్, ఆల్మోస్ట్ ఆల్ కొన్ని స్టేట్స్ కి అయితే కనుక 2-3 స్టేట్స్ కలిపి ఒక ఆర్ఓసి ఉంటుంది. కానీ జనరల్ గా అయితే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ కి కూడా ఒక ఆర్ఓసి ఉంటుంది. ఒకనొకప్పుడు అసలు కంప్యూటరైజేషన్ జరగకముందు అయితే కనుక మనం ఈ ఆర్ఓసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ కి ఒకే ఆర్ఓసి ఉంటుంది అన్న. సో ఈ ఆర్ఓసికి వెళ్ళాల్సి వచ్చేది. అంటే మన ఏపీకి సంబంధించి, ఏపీ తెలంగాణకు సంబంధించి రైట్, ఒకప్పుడు అన్డివైడెడ్ ఏపీ తెలంగాణ అయితే కనుక ఎవరైనా సరే రైట్, వాళ్ళు హైదరాబాద్ లో ఉండి కంపెనీ ఇన్కార్పొరేట్ చేసుకున్నాం అంటే పర్లేదు, హ్యాపీగా వెళ్ళి హైదరాబాద్ లోనే కాబట్టి రిజిస్ట్రేషన్ తీసేసుకుంటారు. సో విజయనగరంలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఆ చివర శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు, లేకపోతే అటు చివర ఉన్న కడప, చిత్తూరులో ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే అల్టిమేట్ గా ఎక్కడికి పరిగెత్తాయి, నెల్లూరులో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని రావాల్సిందే కంపెనీని ఫిజికల్ గా రైట్. అక్కడికి వెళ్ళి ఆర్ఓసి ఆఫీస్లో లైన్లో నిలబడి అప్లికేషన్లు చేసి రైట్, దీని అందరికీ ఒకరిని హైర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలో పబ్లిక్ కంపెనీ అయితే 7 మినిమం 7, ప్రైవేట్ కంపెనీ అయితే మినిమం 2 ఉండాలి కదా. మరి వీళ్ళందరూ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. వీళ్ళందరి దగ్గర నుంచి
అథారిటీ తీసుకొని పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఒక లాయర్ ఎవరో ఒకళ్ళు ఇన్కార్పొరేషన్ ప్రొసీజర్స్ చేసేవాళ్ళు. ఫిజికల్ గా ఆర్ఓసి ఆఫీసుల చుట్టూ తిరగాలి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసుల చుట్టూ తిరగాలి, బోల్డ్ అన్ని అప్లికేషన్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నిటిని తీసుకుని ఆర్ఓసికి వెళ్ళాలి. ఫిజికల్ గా ఆల్ ది వే ట్రావెలింగ్, అక్కడ అకామిడేషన్, ఒక రోజులో అవదు పని, 2-3 రోజులు తిరగాలి. రైట్, ఇదంతా ఇంత ఇబ్బంది ఉండేది కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలి అంటే ఒకప్పుడు. రైట్, కానీ నెమ్మదిగా ఏమైంది, కంప్యూటరైజేషన్ వచ్చింది. ఎంసీఏ, ఆర్ఓసి అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. రైట్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఒకటి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనమాట. సో ఈ కార్పొరేట్ అఫైర్స్ ఏం చేసింది అంటే ఎంసీఏ 21 అని ఒక ఇనిషియేటివ్ తీసుకొని వెబ్సైట్ ని ఇంట్రడ్యూస్ చేసింది నాన్న. సో ఆ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోండి. మీరు మీ ఊర్లలోనే ఉండి మీరు ఆర్ఓసి దాకా రావాల్సిన అవసరం లేదు. మీరు వెబ్సైట్ లో మీరు అటాచ్మెంట్స్ అన్ని పంపిస్తే ఆర్ఓసి వాళ్ళు వాటన్నిటిని కూడా వెరిఫై చేసుకొని మీకు ఇన్కార్పొరేషన్ ని కంప్లీట్ చేస్తారు. మీరు ఫిజికల్ గా ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, ఎవరిని కలవాల్సిన అవసరం లేదు అని చెప్పి వెబ్సైట్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాంట్లో కూడా మనకి బిఫోర్ 2020, ఆఫ్టర్ 2020 అనమాట. సో బిఫోర్ 2020, ఆఫ్టర్ 2020. సో బిఫోర్ 2020 ఎంత వెబ్సైట్ అయినా కూడా మనం ఫైల్ చేయాల్సినవి చాలా ఎక్కువ ఉండేవి నాన్న. రిడెండెన్సీ, మనం టైప్ చేయాల్సిన డేటా చాలా ఎక్కువ ఉండేది. ఊరికి టైప్ చేసిన డేటానే పదే పదే బోల్డ్ అని చోట్ల టైప్ చేయడం. సో ఈ విధంగా ఉండేది. మనకి ఆఫ్టర్ 2020 మనకి ఆ రిడెండెన్సీ తగ్గింది. రైట్, సో ఎలా తగ్గింది ఏంటనేది మనం ఇప్పుడు నెక్స్ట్ 5-10 minutes లో మనం చూస్తాం. సో ఇక్కడ మనకి నెమ్మదిగా ఫిజికల్ నుంచి వెబ్సైట్ కి మారాం. అండ్ ఈవెన్ ఆ వెబ్సైట్ లో కూడా చాలా రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చి నువ్వు ఎంటర్ చేయాల్సిన డేటా చాలా తక్కువ, ఆ తక్కువ డేటాతోనే నీకు నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా డిజైన్ చేశారు. నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేశారు ఎంసీఏకి. ఏమేమి ఇంటిగ్రేట్ చేశారు ఏంటనేది మనం చూద్దాం. సో ఇది బ్రీఫ్ గా ఒకప్పుడు ఎలా జరుగుతా ఉంది, ఇప్పుడు మనకి ఎలా ప్రొసీజర్ ఉంది అనేది. రైట్, ఇప్పుడు అంత మనకు కంఫర్టబుల్ గా ఇంట్లోనే సిస్టమ్ ముందు కూర్చొని మనం కంపెనీస్ ఎలా రిజిస్టర్ చేయగలుగుతున్నాము అనేది ఒక చిన్న ఇంట్రొడక్షన్ అనమాట. సో ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ సెక్షన్ 7 లో చెప్పారు నాన్న. సెక్షన్ 7 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ లో చెప్పారు. సో అందులో ఫస్ట్ మనం కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. అంతేగాని మన ఇంటికి వచ్చి నువ్వు కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తావు అని చెప్పి మన దగ్గరకు వచ్చి ఎవరు అడిగి చేయించుకోరు. మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. బాబు మేము ఇలా కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నాము అని చెప్పి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ ఎవరి దగ్గర పెట్టుకోవాలి, రిజిస్ట్రార్. ఆ రిజిస్టర్ application for registration of company shall be filed with the registrar with whose jurisdiction the registered office of the company is proposed to be situated. నువ్వు రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ అంటే నువ్వు పెట్టబోయే కంపెనీ యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ ఏ స్టేట్ పరిధిలో వస్తుందో ఆ స్టేట్ కి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ సంబంధించిన ఆర్ఓసి దగ్గర నువ్వు అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఆ అప్లికేషన్ నేమ్ ఏంటి, స్పైస్ ప్లస్. స్పైస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఇన్కార్పొరేటింగ్ కంపెనీ ఎలక్ట్రానికల్లీ ప్లస్ అనమాట. ఒకప్పుడు అయితే స్పైస్ ఫామ్ నాన్న, INC 32, అప్పుడు కూడా నేమ్ INC 32, ఇప్పుడు కూడా INC 32. సో ఇంతకుముందు స్పైస్ కంటే కూడా ముందు ఇంకొన్ని ఫామ్స్ ఉండేవి నాన్న. అందులో మనం ఒక 4-5 ఫామ్స్ ఫిల్అప్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ 4-5 ఫామ్స్ కాస్త ఒకప్పుడు అంటే ఒక 5 years 6 years కింద ఆర్టికల్స్ చేసిన స్టూడెంట్స్కి అయితే ఈ కష్టాలు తెలుసు. కంపెనీ ఇన్కార్పొరేషన్ అంటే రైట్ ఒక 4-5 ఫామ్స్ డౌన్లోడ్ చేసి ప్రతి ఫామ్ లోను కొట్టిన డేటానే కొట్టి అప్లోడ్స్ చేసి చాలా తతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒకే ఒక ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫామ్ లో మనం డేటా అంతా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. చాలా వాటికి అయితే అసలు మనం టైప్ చేయకుండా ప్రీఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. సరే, సో ఒకప్పుడు ఏంటంటే ఎంత వెబ్సైట్ లో అయినా సరే నెంబర్ ఆఫ్ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేయాల్సిన ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫామ్స్ అనమాట స్పైస్. ఇప్పుడు ఆ స్పైస్ కాస్త స్పైస్ ప్లస్ అయింది అనమాట. అంటే ఇంకొన్ని బెనిఫిట్స్, ఇంకొన్ని
కంఫర్ట్స్ ఇంకొన్ని ఇంటిగ్రేషన్స్ చేశారనమాట. సో స్పైస్ ఫామ్ ఫుల్ ఫామ్ ఏంటన్నా సింప్లిఫైడ్ ప్రొఫార్మా ఫర్ ఇన్కార్పొరేటింగ్ కంపెనీ ఎలక్ట్రానికల్లీ ప్లస్ అనమాట. ఆ ఫామ్ నెంబర్ పేరు INC 32 అలాంగ్ విత్ ద ఫీజ్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ ద కంపెనీస్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ అండ్ ఫీజెస్ రూల్స్ 2014. చెప్పాను కదా, MCAతో మనం ఫైలింగ్ చేయాలి అంటే ప్రతి దానికి కూడా డబ్బులు అడుగుతారు అని. కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్టార్ట్అప్ ఇండియా ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించే భాగంలోనైనా 15 lakhs పెయిడప్ షేర్ క్యాపిటల్ లో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ లోపు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫైలింగ్ ఫీజు లేకుండా కంపెనీని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఎంకరేజ్మెంట్ అనమాట, చిన్న చిన్న వాళ్ళకి కూడా కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి ఎంకరేజ్మెంట్. మీకైతే సిలబస్ లో లేదు, జస్ట్ మీకు జస్ట్ మనకి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది అనేది చెప్పడానికి చెప్పాను. సో స్పైస్ ప్లస్ ఫామ్ అలాంగ్ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ పే చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ నువ్వు ప్రపోజ్డ్ కంపెనీకి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్ కి స్పెసిఫిక్ గా పెర్ఫామ్ చేయాలి అంటే ఏదైనా అథారిటీ నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంది అనుకోండి. సో ఇప్పుడు నువ్వు నేను బ్యాంకింగ్ బిజినెస్ చేస్తాను అని చెప్పి సింపుల్ గా నువ్వు బ్యాంకింగ్ బిజినెస్ చేయడం మొదలు పెట్టేస్తే కుదరదు. దానికి RBI పర్మిషన్ కావాలి. లేదు నేను ఇంటర్నెట్ కనెక్షన్లు ఇస్తాను జనాలకి అని నీ అంతటి నువ్వు ఏదో ట్రాన్స్పాండర్స్ పెట్టేసుకొని ఒక 10 ఏళ్ళకి కనెక్షన్స్ ఇస్తుంటే కుదరదు. నువ్వు డాట్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ట్రాయ్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. సో ఇలాగా కొన్ని ఆబ్జెక్టివ్స్ కి స్పెసిఫిక్ గా లేదు స్టాక్ బ్రోకర్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటే కనుక సెబీ నుంచి నీకు లైసెన్స్ కావాలి. సో ఇలా కొన్ని స్పెసిఫిక్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆ రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి పర్మిషన్స్ కావాలి. సో నువ్వు ప్రపోజ్డ్ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇలాంటి పరిధిలోకి కనుక వస్తే అలాంటి స్పెసిఫిక్ అథారిటీ నుంచి శాంక్షనింగ్ లెటర్ లైసెన్సెస్ ని కూడా అప్లై చేసి అప్లోడ్ చేయాలన్నమాట. రైట్. సో ఇది అప్లికేషన్ స్టేజ్ లో ఏంటన్నా స్పైస్ ప్లస్ అంటే నథింగ్ బట్ INC 32 అలాంగ్ విత్ అప్రూవల్స్ ఇఫ్ ఎనీ RBI నుంచి కానీ సెబీ నుంచి కానీ ట్రాయ్ నుంచి కానీ రైట్ ఇలాంటి వాటి నుంచి నీకు ఏదైనా అప్రూవల్స్ కావాల్సి ఉంటే కనుక అలాంగ్ విత్ అప్రూవల్స్ మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సరే, ఎవరికి? ROCకి. అంటే ఏ స్టేట్ లో అయితే నువ్వు రిజిస్టర్డ్ ఆఫీస్ పెట్టుకుంటున్నావో ప్రపోజ్డ్ కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఏ స్టేట్ లో అయితే సిచ్యువేట్ అవుతుందో ఆ ROCకి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ నెంబర్ INC 32 దాన్నే ఉంటాం స్పైస్ ప్లస్ ఫామ్. ఈ స్పైస్ ప్లస్ ఫామ్ లో మనం ఫిల్ చేయాల్సినవి ఏమేమి ఉంటాయంటే కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఆ అటాచ్మెంట్స్ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఇందులో మనకి పార్ట్ A అండ్ పార్ట్ B అని 2 ఉంటాయి నాన్న. మీకు ఇక్కడ సిలబస్ లో అయితే అలా చెప్పలేదు కానీ పార్ట్ B 2 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే మరి అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు కంపెనీకి ఏం పేరు పెట్టుతున్నావు అనేది నువ్వు చెప్పాలి కదా ROCకి. అండ్ అట్ ది సేమ్ టైం కంపెనీకి నువ్వు ఇష్టం వచ్చినట్టు నేమ్ పెడతానంటే కుదరదు. మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి చెప్పుకునేటప్పుడు అలాగే మెమరాండం ఆఫ్ అసోసియేషన్ గురించి చెప్పుకునేటప్పుడు నేమ్ కి సంబంధించిన రూల్స్ ఏమేమి ఫాలో అనేది చెప్పుకుందాం. సో ఫస్ట్ అయితే నేమ్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒకప్పుడు అయితే కనుక సెపరేట్ గా నేమ్ కి అప్లికేషన్ పెట్టుకోవాల్సి వచ్చేది. ఇది ఫిజికల్ గా ఉన్న రోజుల్లో అయితే కనుక నేమ్ అప్లికేషన్ పెట్టుకొని ROC చుట్టూ తిరిగి ఆ నేమ్ అప్రూవల్ తెచ్చుకోవాలి. లేదు నెమ్మదిగా వెబ్సైట్స్ వచ్చిన తర్వాత ఆ నేమ్ అప్లికేషన్ సెపరేట్ ఒక ఫామ్ ఉండేది. ఆ నేమ్ అప్రూవల్ ఫామ్ లోను కంపెనీ ఎవరు పెట్టబోతున్నారు వాళ్ళ డీటెయిల్స్, ఎక్కడ పెట్టబోతున్నారు వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ రావాల్సి వచ్చేది. సరే, మనకి నెమ్మదిగా నేమ్ అలాట్ అయింది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కంపెనీ ఇన్కార్పొరేషన్ టైంలో మనకి అలాట్ అయిన నేమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కొట్టాలి. మళ్ళీ సేమ్ కంపెనీని ఎవరు పెట్టబోతున్నారు, ఏంటి అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ ఫిల్అప్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటి ఇంటిగ్రేట్ అయిపోయింది. సో పార్ట్ A ఫస్ట్ ఫిల్ చేస్తాం. ఇదిగో నేను కంపెనీ పెడదాం అనుకుంటున్నాను,
ఈ కంపెనీ నేమ్ అవైలబిలిటీ మనం ఇప్పుడైతే కంపెనీ నేమ్ అవైలబిలిటీ ఉందా లేదా అని మనమే సెర్చ్ చేసుకోవచ్చు అన్న. ఒకప్పుడు సెర్చ్ ఆప్షన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు మనం సెర్చ్ ఆప్షన్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకొని ఓకే ఈ కంపెనీ నేమ్ ఖాళీగా ఉంది అని చెప్పి చూసుకొని మనం అప్లై చేసుకుంటున్నాం. నాకు ఈ కంపెనీ నేమ్ని అలాట్ చేయండి అని. సో ఆ కంపెనీ నేమ్ అలాట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. లేదు ఈ కంపెనీ నేమ్ అవైలబుల్ గానే ఉంది నేను సెర్చ్ చేసుకున్నాను అనుకుంటే కనుక ఫామ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కలిపి కూడా మనం ఫిల్అప్ చేసేసి సబ్మిట్ చేసేయచ్చు. సో పార్ట్ ఏ విడిగా పార్ట్ బి విడిగా కూడా సబ్మిట్ చేయొచ్చు, లేదా పార్ట్ ఏ అండ్ పార్ట్ ఏ అలాంగ్ విత్ పార్ట్ బి కూడా మనం ఫిల్అప్ చేయొచ్చు. సో ఫస్ట్ నేమ్ అప్లికబిలిటీ చేసుకుంటాం అనమాట. నేమ్ అవైలబిలిటీ. సో ఆ నేమ్ కి సంబంధించి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి నేమ్స్ అలౌ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ రాబోయే టాపిక్స్ లో చెప్పుకుందాం. సో ఇంకా పార్ట్ బికి సంబంధించి ఇంకా మనం ఏమేమి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రతి కంపెనీకి నానా దీన్ని ఒక్క నిమిషం నానా మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో మెమరాండమ్ ఆర్టికల్స్. సో మెమరాండమ్ ఆర్టికల్స్ అనేది కూడా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్ లో చెప్పుకుందాం కదా. సో ఇప్పుడు మెమరాండం గురించి చిన్న జస్ట్ షార్ట్ లో చెప్పుకోవాలనుకుంటే, ఇప్పుడు నువ్వు ఎవరినైనా పరిచయం చేసుకున్నావు, లేదా కొత్తగా పరిచయం అయ్యారు. అవతల వాళ్ళు నిన్ను ఏమడుగుతారు, నీ పేరేంటి, ఏ ఊరు, అంటే ఏం చేస్తుంటావు, ఇవి అడుగుతుంటారు కదా. సిమిలర్లీ ఇక్కడంటే నువ్వు న్యాచురల్ పర్సన్ కాబట్టి నీకు నోరు ఉంది కాబట్టి చెప్పుకుంటున్నావు. మరి కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్ కదా. కంపెనీ మరి కంపెనీ కొత్త వాళ్ళతో పరిచయం, కంపెనీతో ఎవరైనా ఏం చేస్తారని కొత్త వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు, లేదా కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. సో ఇప్పుడు కంపెనీ గురించి కంపెనీ నోరు విప్పి చెప్పుకోలేదు కాబట్టి దానికి ఒక డాక్యుమెంట్ ఎంఓఏ, అందులో నేమ్ క్లాస్, కంపెనీ పేరు, ఆబ్జెక్టివ్ క్లాస్, కంపెనీ ఆబ్జెక్టివ్స్, అలాగే కంపెనీ లయబిలిటీ ఏంటి, లిమిటెడ్ లయబిలిటీ, అన్లిమిటెడ్ లయబిలిటీ, రిజిస్టర్ మనకి సిచ్యువేషన్ క్లాస్, కంపెనీ ఏ స్టేట్ లో రిజిస్టర్ అవ్వబడి ఉంది, దట్ కంపెనీని వెనకుండి నడిపిస్తుంది ఎవరు, అంటే సబ్స్క్రైబర్స్ టు మెమరాండం, మనకి సబ్స్క్రిప్షన్ క్లాస్. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఎంఓఏలో. అలాగే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఇంటర్నల్ డాక్యుమెంట్ అనమాట. కంపెనీ రన్ అవ్వడానికి ఇంటర్నల్ గా కండిషన్స్, పార్ట్నర్షిప్ డీడ్ ఎలాగో మనకి కంపెనీకి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అలా అనమాట. రైట్. సో ఈ ఎంఓఏ అండ్ ఏఓఏ, సో ఇవి చాలా లెందీ డాక్యుమెంట్స్. ప్రతి కంపెనీ కూడా మరి ఈ ఎంఓఏ ఏఓఏ సెపరేట్ గా డ్రాఫ్ట్ చేసుకోవాలి అంటే, రైట్, సే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని లీవ్ లెటర్ రాయమంటేనే తిన్నగా రాయలేరు. అలాంటిది రైట్, ప్రతి ఒక్కళ్ళు కూడా కంపెనీని ఎవరైతే ఇన్కార్పొరేట్ చేద్దాం అంటున్నారో వాళ్ళందరూ ఇలాంటి కాంప్లికేటెడ్ లీగల్ డాక్యుమెంట్స్ ని తయారు చేసుకోండి అంటే రైట్ చాలా కష్టం. అందువల్ల ఏం చేస్తుందంటే మోడల్ ఎంఓఏ అండ్ మోడల్ ఏఓఏ రెడీగా ఉంటేనన్నా బ్లాంక్స్ అనమాట. అక్కడ మనం మనం కావాల్సిన డీటెయిల్స్ ఫిల్ చేసుకొని రైట్ మనం అప్లోడ్ చేసుకోవడం. రైట్, ఎంఓఏ అండ్ ఏఓఏ ఉంటాయి. వాటన్నిటిని కూడా మోడల్ మనకి ఎంసీఏ వెబ్సైట్ లోనే ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని వీటన్నిటిని కూడా సైన్ చేయించాలి. ఎవరు? ఎవ్రీ సబ్స్క్రైబర్ టు మెమరాండం. సబ్స్క్రైబర్ టు మెమరాండం అంటే కంపెనీ ఇన్కార్పొరేషన్ టైంలో మనం ప్రైవేట్ కంపెనీ అయితే మినిమం 2, పబ్లిక్ కంపెనీ అయితే మినిమం 7 కావాలంటున్నాం కదా. పబ్లిక్ కంపెనీలో ఒక 14 మంది కలిపి కంపెనీని స్టార్ట్ చేయకూడదు, చేయొచ్చు. మినిమం 7 అన్నాం, ఖచ్చితంగా 7 ఉండాలనిలే. 7 కంటే ఎక్కువ ఉన్నా కూడా కొట్టరు. కంపెనీ ఇన్కార్పొరేషన్ అంటే బిఫోర్ ఇన్కార్పొరేషన్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మెమరాండంలో ఆర్టికల్స్ లో సంతకం చేస్తున్నారు. కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా మేము కంపెనీలో మెంబర్స్ అవుదాం అనుకుంటున్నాము అనే ఉద్దేశంతో. సో ఇలాంటి సబ్స్క్రైబర్ టు మెమరాండం ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఆఫ్ ఎంఓఏ అండ్ ఏఓఏ సైన్ చేయాలి. అయితే ఇంతకు ముందు అంటే స్పైస్ ప్లస్ ముందు స్పైస్, అంతకు ముందు ఇంకొన్ని ఫార్మ్స్ ఉండేవని చెప్పుకున్నాం కదా. వాటిలో అయితే కనుక ఈ ఎంఓఏ ఏఓఏలు ప్రింట్లు తీసి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లో వీళ్ళందరి చేత సంతకాలు పెట్టించి వాటన్నిటిని స్కాన్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు
డిజిటల్ గా సైన్ చేయమంటున్నారు వీళ్ళందరినీ కూడా. అంటే మానిటర్ మీద సైన్ చేయమని కాదు, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అని చెప్పి ఒక చిన్న పెన్ డ్రైవ్ లాంటివి ఉంటాయి నాన్న. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు మెమరాండం డిజిటల్ సిగ్నేచర్స్ తీసుకొని ఆ డిజిటల్ సిగ్నేచర్స్ ని అటాచ్ చేయాలి, రైట్? దాని ప్రొసీజర్ మీరు ఆర్టికల్స్ లోకి వెళ్ళిన తర్వాత చూస్తారు. అంటే డిజిటల్ గా సైన్ చేయడం. సో డిజిటల్ గా సైన్ చేయడం అనేది మీరు నేను ప్రతిరోజు చాలా చోట్ల చేస్తున్న పని. మీరు ఆన్లైన్ లో ఏదైనా కొంటున్నారు, జనరల్ గా అయితే నువ్వు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా ఏం చేస్తావు? చెక్ ఇస్తావు. ఒకప్పుడు అయితే కనుక చెక్ మీద అవతలోడి పేరు రాసి కింద సంతకం పెడుతున్నావు చెక్ కింద. సిమిలర్లీ నువ్వు ఆన్లైన్ లో కూడా నువ్వు ఏం చేస్తున్నావు? ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు, లేకపోతే ఒక ఆన్లైన్ లో ఒక ట్రాన్సాక్షన్ క్రెడిట్ కార్డుతో డెబిట్ కార్డుతో చేస్తున్నావు. సో పే టు ఫ్లిప్కార్ట్, అమౌంట్, డేట్, సైన్ పెట్టాల్సిన చోట నువ్వు స్క్రీన్ మీద నువ్వు వేలుతో సంతకం ఏమైనా పెడుతున్నావా? సైన్ దగ్గర ఏం చేస్తున్నావు? ఓటీపీ, రైట్? ఎన్క్రిప్టెడ్ మెథడ్ లో నువ్వేం చేస్తున్నావు? ఓటీపీ ఎంటర్ చేస్తున్నావు. సో నథింగ్ బట్ అది నువ్వు డిజిటల్ గా సిగ్నేచర్ చేస్తున్నావు అనమాట. సో ఆ ఓటీపీ కంటే కూడా సెక్యూర్డ్ మెథడ్ అనమాట డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ అని ఇష్యూ చేస్తారు. సో ఆ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ ని అప్టైన్ చేసి సైన్ చేస్తారు అనమాట, రైట్? సో ఎంఓఏ అండ్ ఏఓఏ signed by every subscriber to memorandum, రైట్? ఒకప్పుడైతే కనుక డౌన్లోడ్ చేసి సంతకాలు చేసి వాటన్నిటిని మళ్ళీ స్కాన్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే కనుక అందుకే వీటిని ఈఎంఓఏ, ఈఏఓఏ అంటున్నాను. వీటిని డిజిటల్ గా ఏం చేస్తున్నారు? సైన్ చేస్తున్నారు. కొన్ని కేసెస్ లో మాత్రం వాటికి ఎక్సెప్షన్ ఇస్తారు. అవి మీరు ప్రజెంట్ మనకైతే అవసరం లేదు. కానీ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు కనుక అందరూ కూడా డిజిటల్ గా సైన్ చేయాలి. అంటే ఎవ్రీ సబ్స్క్రైబర్ టు మెమరాండం ఏం చేయాలి? డిజిటల్ సిగ్నేచర్స్ ని అప్టైన్ చేయాలన్నమాట. సో ఈఎంఓఏ అండ్ ఈఓఏ. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసరికి డిక్లరేషన్స్. మనకి 2 రకాల డిక్లరేషన్. ఇది ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. సెకండ్ డిక్లరేషన్. రెండు రకాల డిక్లరేషన్స్ అన్నమాట. ఇక్కడ ఒకటి INC 9, ఇంకొక డిక్లరేషన్ లో వచ్చేసరికి ఇద్దరు సైన్ చేయాల్సి ఉంటుంది నాన్న. ఫస్ట్ డిక్లరేషన్, ఇది సెకండ్ డిక్లరేషన్. ఫస్ట్ డిక్లరేషన్ మస్ట్ బి సైన్డ్. ఆ డిక్లరేషన్ ఏంటి అనేది చెప్తాను, ముందు ఎవరు సైన్ చేయాలో చూసేద్దాం. అందులో ఫస్ట్ వాడు కాసేపు ప్రొఫెషనల్ అనుకుందాం నాన్న, ఎవరెవరో చూద్దాం. ప్రొఫెషనల్. రెండో వాడు పర్సన్ నేమ్డ్ ఇన్ ఆర్టికల్స్ యాజ్ డైరెక్టర్ ఆర్ మేనేజర్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ద కంపెనీ. డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీ నేమ్డ్ యాజ్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అన్నమాట. ఇక్కడ ప్రొఫెషనల్ అంటే నథింగ్ బట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఒక కాస్ట్ అకౌంటెంట్ కానీ, సెక్రటరీ కానీ, అడ్వకేట్ కానీ. అంటే మరి ఇక్కడ ఒకప్పుడు అయితే కనుక కంపెనీ ఇన్కార్పొరేషన్ మనం ఆర్ఓసి ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేదని చెప్పుకున్నాం కదా. అక్కడ ఏం చేసేవాళ్ళం? ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ అక్కడికి తీసుకెళ్తే అక్కడ క్లర్క్ వెరిఫై చేసి రైట్ ఓకే అన్ని ఉన్నాయని చెప్పి తీసుకునేవాడినాను. కానీ ఇప్పుడు నువ్వు అన్నిటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నావు. మరి ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు నువ్వు ఫోటోషాప్ యూజ్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసావు అని చెప్పి అనుకోవచ్చు కదా. అలా చేయడానికి కూడా ఛాన్స్ ఉంది కదా. అందుకని చెప్పి ఈ బాధ్యతను ఎవరి మీద పెట్టారంటే ఈ వెరిఫికేషన్, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్టే, ట్రూవే అని చెప్పి వెరిఫై చేసే బాధ్యత ఎవరి మీద పెట్టారు అంటే ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీ, అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా ఎంసీఏ సైట్ రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళు వెరిఫై చేయొచ్చు. ఓకే అండి మేము ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసాము, ఈ కంపెనీ ఎవరైతే కంపెనీ పెడదాం అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కరెక్టే, మీరు కంపెనీస్ యాక్ట్ లో ఏవైతే రిక్వైర్మెంట్స్ చెప్పారో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయబడుతూ ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ అని చెప్పి ఈ ప్రొఫెషనల్ సైన్ చేస్తాడు అనమాట. వీడు కూడా డిజిటల్ సిగ్నేచరే. ఒకప్పుడైతే కనుక ఇవి మనం
డౌన్లోడ్ చేసిన ఫామ్స్ ని సంతకాలు చేసి వీటిని స్కాన్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే కనుక డిజిటల్ గానే సైన్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే కంపెనీని ఇన్కార్పొరేట్ చేద్దాం అనుకుంటున్నారో, కంపెనీ ఫామ్ అయిపోయిన తర్వాత అందులో డైరెక్టర్లు ఎవరు ఉండబోతున్నారు, మేనేజర్స్ ఎవరు ఉండబోతున్నారు, సెక్రటరీగా ఎవరు ఉండబోతున్నారు ఆర్టికల్స్ లో రాసుకుంటారు నేను. అలా ఆర్టికల్స్ లో ఎవరి పేరైతే డైరెక్టర్స్ గా మెన్షన్ చేయబడిందో వాళ్ళు కూడా సైన్ చేయాలంట డిక్లరేషన్. ఏమని? కంపెనీ ఫామ్ చేయడానికి కంపెనీ శాఖలో ఏవైతే రూల్స్ చెప్పారో వాటన్నిటిని మేము కంప్లై చేసి ఉన్నాము, కంప్లైన్సెస్ కి సంబంధించి అన్నమాట. ఈ డిక్లరేషన్ దేని గురించి అంటే కంప్లైన్సెస్ కి సంబంధించి. సో ఎవరైతే ఫస్ట్ డైరెక్టర్స్ అంటే నథింగ్ బట్ హూజ్ నేమ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. కంపెనీ ఇన్కార్పొరేషన్ ముందుగానే కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత ఫలానా వాళ్ళు డైరెక్టర్లుగా ఉంటారని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఎవరి పేరైతే మెన్షన్ చేయబడిందో వాళ్ళు డిక్లరేషన్ మీద సైన్ చేయాలంట. సరే, ఇప్పుడు నేను ఏదో ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేద్దాం అనుకుంటున్నాను, అందులో ముఖేష్ అంబానీ డైరెక్టర్ గా ఉంటాడు, లేదా రతన్ టాటా ఉంటాడు అని చెప్పి నేను వాళ్ళ పేర్లు రాసి పడేసాను నాన్న. ఇప్పుడు నేను రాసి పడేసినంత మాత్రాన వాళ్ళందరూ నా కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోవాలా? సో ఇప్పుడు నేను ఇష్టం వచ్చిన పేర్లన్నీ నేను రాస్తారని చెప్పి ఇక్కడ కంపెనీ యాక్ట్ ఏం చెప్పిందంటే, నువ్వు ఇక్కడ ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేసావో వాళ్ళ కన్సెంట్ లెటర్, సో నువ్వు ఎవరి పేరైతే మెన్షన్ చేసావో వాళ్ళ కన్సెంట్ లెటర్ కూడా తీసుకురావాలి. సో కన్సెంట్ లెటర్ అలాగే ఈ డిక్లరేషన్స్ మనం సైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఐఎన్సి 9 లో వచ్చేసరికి మేము ఎటువంటి మేము మోసగాళ్ళం కాదు, మేము మంచి వాళ్ళమే అని చెప్పుకుంటూ డిక్లరేషన్స్ నాన్న. సో ఏమేమి ఉన్నాయి డిక్లరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఎవరెవరు సైన్ చేయాలి ఇది కూడా సైన్. ఎవరెవరు అంటది ఎవ్రీ సబ్స్క్రైబర్ టు మెమరాండం, అలాగే ఇక్కడ మళ్ళీ సేమ్ ఎవ్రీ పర్సన్ హూజ్ నేమ్ ఈజ్ ఫస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఆర్టికల్స్. ఏమని డిక్లేర్ చేయాలంట? ఇక్కడైతే డిక్లరేషన్ ఏమని చెప్తున్నామో జస్ట్ కంప్లైంట్స్, కంపెనీస్ యాక్ట్ కి సంబంధించిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఫాలో అయ్యామని చెప్పడం. సో ఇక్కడ ఐఎన్సి 9 లో డిక్లరేషన్స్ ఏంటి అంటే మేము మంచోళ్ళమే అని చెప్పి చెప్పుకుంటున్నారు అనమాట. సో ఏమేమి చెప్పుకుంటున్నారో చూద్దాం. అందులో ఫస్ట్ది కంపెనీకి ఇంతకు ముందు అంటే ఈ ప్రీవియస్ గా మేము ఎప్పుడు కూడా కంపెనీ ప్రమోషన్ లో కానీ, ఫార్మేషన్ లో కానీ, మేనేజ్మెంట్ లో కానీ ప్రీవియస్ గా ఏ కంపెనీకి సంబంధించిన ప్రమోషన్ లో కానీ, ఫార్మేషన్ లో కానీ, మేనేజ్మెంట్ లో కానీ మేము కన్విక్ట్ కాబడలేదు. ఇక్కడ అక్యూజ్డ్ అంటే నిందితుడు, కన్విక్టెడ్ అంటే నేరస్తుడు అనమాట, అంటే నేరం ప్రూవ్ అయిపోయింది. రైట్. సో మేము ఇంతకు ముందు ఎప్పుడు కూడా కంపెనీకి సంబంధించిన ప్రమోషన్ లో కానీ, ఫార్మేషన్ లో కానీ, మేనేజ్మెంట్ లో కానీ అంటే కంపెనీస్ యాక్ట్ కింద ఎప్పుడు కూడా మీరు నేరస్తులకు ప్రూవ్ అవ్వలేదు. అంటే ఒక్కసారి కనుక కంపెనీస్ యాక్ట్ కింద నేరస్తులుగా కనుక ప్రూవ్ అవుతారన్నా ఇంకా ఏ కంపెనీకి సంబంధించిన ఇన్కార్పొరేషన్ లోనూ వాడు పాలు పంచుకోలేడు ఈ డిక్లరేషన్ ప్రకారం, అంతే కదా. ఈ డిక్లరేషన్ వీడు ఏమైనా సంతకం పెడుతున్నాడు, నేను కంపెనీస్ యాక్ట్ ఇంతకు ముందు ప్రీవియస్ గా ఏ కంపెనీస్ కి సంబంధించిన ప్రమోషన్, ఫార్మేషన్ లోను, మేనేజ్మెంట్ లోను నేను నేరస్తుడుగా ప్రూవ్ చేయబడలేదు అని చెప్పి డిక్లరేషన్ ఇస్తూ సైన్ చేయబడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కసారి కనుక ఈ పిఎఫ్ఎం అంటే ప్రమోషన్, ఫార్మేషన్, మేనేజ్మెంట్ కి సంబంధించిన ఏదైనా నేరం చేసి కన్విక్ట్ చేయబడితే ఇంకా ఫ్యూచర్ లో ఏ కంపెనీలో కూడా వీడు భాగస్వామ్యం కాలేడు. అంటే కంపెనీలో షేర్స్ కొనకుండా కాదు, కంపెనీ ఫార్మేషన్ లో అంటే ఈ ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ సైన్ పెట్టడానికి వాడు అనర్హుడు అనమాట, సబ్స్క్రైబర్ టు మెమరాండంగా ఉండలేడు అనమాట. రైట్. సో ఇదైతే లైఫ్ టైం మన. నెక్స్ట్ సెకండ్ ఇది నాట్ ఫౌండ్ గిల్టీ అండర్ ఫ్రాడ్
మిస్ఫీజన్స్ ఆర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అంటే ఇక్కడ మనం సెక్షన్ 420 అంటాం కదా, కంపెనీస్ యాక్ట్ 420 కాదు, ఇప్పుడు 420 కదరా అంటాం కదా, అంటే ఫోర్జరీ కానీ మోసాలు కానీ మనకి ఐపీసీ సెక్షన్ లో మనకి ఇలాంటివన్నీ అంటే కంపెనీస్ యాక్ట్ కి సంబంధించి కాకుండా ఇంక బయట అనమాట, వేరే చోట ఎక్కడ కూడా మనకి ఫ్రాడ్ కానీ మిస్ఫీజన్స్ కానీ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ కానీ నేను చేయలేదు అని చెప్పాలి. దీనికైతే కనుక లాస్ట్ 5 years 5 years అంటే ఇప్పుడు ఎవడైనా 2019లో ఫ్రాడ్ కేసు కింద బుక్ అయ్యాడు, కన్విక్ట్ కూడా అయ్యాడు, ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు వాడు 2021లో కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడానికి లేదా ఫస్ట్ డైరెక్టర్ గా ఉండడానికి అర్హుడా, సబ్స్క్రైబర్ మెమరాండం ఉండడానికి అర్హుడా అంటే కాదు. సార్ కంపెనీస్ యాక్ట్ కింద కాదు కదా, ఇది వేరే సెక్షన్ 420 ఆఫ్ వేరే పీనల్ కోడ్ కదా, కంపెనీస్ యాక్ట్ కింద కన్విక్ట్ అవ్వలేదు కదా. అంటే ఇక్కడ ఈ డిక్లరేషన్ ఏంటి, 5 years కంప్లీట్ అయి ఉండాలి. ఒకవేళ అలాగా ఫ్రాడ్ కానీ మిస్ఫీజన్స్ కానీ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ చేసి దొరికిపోయి ఉంటే కనుక ఆ కన్విక్షన్ అయిన దగ్గర నుంచి కోర్టులో వాడికి శిక్ష పడిన కాడి నుంచి 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే వాడు కంపెనీలో సబ్స్క్రైబర్ మెమరాండంగా కానీ ఫస్ట్ డైరెక్టర్ గానీ ఉండడానికి అర్హుడు అవుతాడు అనమాట. అండ్ మూడో డిక్లరేషన్, ఏవైతే డాక్యుమెంట్స్ ఫైల్ చేశారో ఇవన్నీ కూడా కరెక్ట్, రైట్, వాడికి తెలిసినంత వరకు కూడా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేసాము అని చెప్పి డిక్లేర్ చేయాలన్నమాట, రైట్. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి ఎంఓఏ ఏఓఏ. ఎంఓఏ ఎవరెవరు సైన్ చేయాలన్నా ఎవ్రీ సబ్స్క్రైబర్ టు మెమరాండం, రైట్, ఎవ్రీ సబ్స్క్రైబర్ టు మెమరాండం. అక్కడ మళ్ళీ నీకు ఫస్ట్ డైరెక్టర్స్ అవసరం లేదు, ఎవ్రీ సబ్స్క్రైబర్ టు మెమరాండం సైన్ చేయాలి. ఎలా సైన్ చేస్తారు, ఒకప్పుడైతే కనుక డౌన్లోడ్ చేసుకొని సంతకాలు చేసి అప్లోడ్ మళ్ళీ దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ ద్వారా సైన్ చేస్తారు. నెక్స్ట్ డిక్లరేషన్స్ వచ్చేసరికి ఒక డిక్లరేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఈ కంపెనీ ఇన్కార్పొరేషన్ లో భాగంగా వీళ్ళు ఏవైతే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నామో ఎంసీఏ సైట్ కి అవన్నీ కూడా ఒరిజినలే, అవన్నీ కూడా అథెంటికేటెడే అని చెప్తూ ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ ప్రొఫెషనల్ అన్నాం గొంతు గొప్పగా. సో ప్రొఫెషనల్ సైన్ చేయాలి. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ ఆర్ మేనేజర్ ఆర్ సెక్రటరీ వాళ్ళ కన్సెంట్ లెటర్ తో పాటు వాళ్ళు కూడా దాన్ని సైన్ చేయాలి, అది కూడా డిజిటల్ గానే. ఇంకో డిక్లరేషన్ వచ్చేసరికి INC 9, అది రెండో డిక్లరేషన్. ఎవరెవరు సైన్ చేస్తారన్నా ఎవ్రీ సబ్స్క్రైబర్ టు మెమరాండం, అలాగే ఫస్ట్ డైరెక్టర్ మెన్షన్ ఏవోయే అనమాట. ఏమని డిక్లేర్ చేస్తారు, ప్రీవియస్ గా మేము ఏ కంపెనీకి సంబంధించిన ప్రమోషన్ లో కానీ ఫార్మేషన్ లో కానీ మేనేజ్మెంట్ లో కానీ ఏ నేరం చేసి కన్విక్ట్ చేయబడలేదు అని, అలాగే ప్రీవియస్ మేము ఫ్రాడ్ కానీ మిస్ఫీజన్స్ కానీ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ అలాంటి కేసుల కింద మేము నేరస్తులుగా మాకు శిక్ష పడలేదు అని. అలాగే ఇప్పుడు మేము ఏవైతే డాక్యుమెంట్స్ ఫైల్ చేస్తున్నామో అవన్నీ కూడా అందులో మేము ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ కరెక్టే అని చెప్పి సైన్ చేస్తారనమాట, రైట్. అలాగే థర్డ్ది అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అని. ఇక్కడ ఒక చిన్న అమెండ్మెంట్ ఉంది. ఒకప్పుడు ఇన్కార్పొరేషన్ టైంలోనే ప్రతి కంపెనీకి రిజిస్టర్డ్ ఆఫీస్ ఉండాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఏంటి, కంపెనీ ఇన్కార్పొరేషన్ టైంలో నువ్వు టెంపరీ అడ్రస్ ఏదైనా ఇచ్చి కంపెనీ ఇన్కార్పొరేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్ ఎత్తుక్కోవచ్చు. ఒకప్పుడు ఏంటి, కంపెనీ ఇన్కార్పొరేషన్ ముందుగానే కంపెనీకి ఒక రిజిస్టర్డ్ అడ్రస్ ని చూపించాలి, అంటే ప్రమోటర్స్ ప్రిలిమినరీ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవ్వాలి. కానీ ఇప్పుడు అలా కాదు, టెంపరీగా. సో ఇప్పుడు మనం ఒక చార్టెడ్ అకౌంటెంట్ మనం ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తున్నాం వేరే వాళ్ళ కోసం, టెంపరీగా మన అడ్రస్ ఇస్తాం. ఎందుకంటే ఒకవేళ ఏదైనా అప్లికేషన్ లో తప్పు ఉంది, మాడిఫికేషన్ చేయమన్నా ఏదైనా సరే మనల్ని అడ్రస్ చేస్తూ కమ్యూనికేషన్ ఉన్నారు కదా. సో అందుకని టెంపరీగా మనం అడ్రస్ పెడతాము. కంపెనీ ఇన్కార్పొరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ఇస్తాం అనమాట. సో అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అనేది కూడా ఇస్తాం, రైట్. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్స్. ఎవరెవరు ఈ డైరెక్టర్ మేనేజర్ సెక్రటరీ ఎవరైతే
ఒక డిక్లరేషన్ సైన్ చేస్తున్నారు వాళ్ళది. అలాగే ఎవ్రీ సబ్స్క్రైబర్ టు మెమరాండము, అలాగే ఫస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్నమాట. వాళ్ళు ఇండివిజువల్స్ అనుకోండి, వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాను, అలాగే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ప్రతి కంపెనీలో డైరెక్టర్స్ అవ్వాలి అంటే కనుక వాళ్ళు ఒక యూనిక్ నెంబర్ని తీసుకొచ్చుకోవాలన్న, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పి. సో ఆ డైరెక్టర్ డిన్ నెంబర్స్. అలాగే ఒకవేళ కార్పొరేట్ కంపెనీస్ అనుకోండి, ఎందుకంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీలో మెంబర్ అవ్వచ్చు కదా, ఒక కంపెనీ ఇంకో కంపెనీని స్టార్ట్ చేయొచ్చు కదా. అలాగా ఈ సబ్స్క్రైబర్స్ టు మెమరాండం కంపెనీ అనుకోండి, దానికి సంబంధించిన సిన్ నెంబర్ కానివ్వండి, ఇలాంటివి. రైట్. సో ఇక్కడ వీడిది అవసరం లేదు, ఈ ప్రొఫెషనల్ ఎవరైతున్నారో వీడిది అవసరం లేదు, ఎందుకంటే వీడు ఆల్రెడీ ఎంసీఏ సైట్ తో రిజిస్టర్ అయినప్పుడే వాడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని అప్లోడ్ చేసిన తర్వాతే ఈ ప్రొఫెషనల్ గా మనం ఎంసీఏ సైట్ లో మనకి ఈ అథెంటికేషన్, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని ఆథరైజ్ చేయడానికి మనకి పర్మిషన్ వస్తుందన్న. కాబట్టి మనం మళ్ళీ సెపరేట్ గా అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఈ ప్రొఫెషనల్ ఏదైతే ఉందో మళ్ళీ సెపరేట్ గా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. వీళ్ళకి సంబంధించిన ఇవి చేస్తే చాలు. అలాగే ఇప్పుడు ఈ కొత్త స్పైస్ ఫామ్ లో ఏంటంటే ఆల్రెడీ వేరే కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు, వాడే ఇంకో కొత్త కంపెనీలో ప్రమోటర్ అంటే మనకి సబ్స్క్రైబర్ టు మెమరాండం ఉంటున్నాడు అనుకోండి, వాడికి ఆల్రెడీ డిన్ నెంబర్ ఉంటుంది కదా. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి సెపరేట్ గా డిన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి ఒక పర్సన్ కి ఒక డిన్ నెంబరే ఉంటుంది అన్న. సో ఆల్రెడీ డిన్ ఉన్నటువంటి పర్సన్ మన కంపెనీలో సబ్స్క్రైబర్ టు మెమరాండం ఉంటున్నాడు అనుకోండి, వాడికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే డిన్ అప్లై చేసుకొని మరి కంపెనీలో సబ్స్క్రైబర్ టు మెమరాండం అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ లైక్ ఆధార్ కార్డ్ కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, ఇలాంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిన్ నెంబర్ ఉన్న వాడిదైతే అవసరం లేదు. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఎంసీఏ వెబ్సైట్ లో ఆ డిన్ నెంబర్ ని యాక్టివ్ గా ఉంచుకోవడం కోసం ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి యాక్టివ్ చేసుకుంటున్నాను. కాబట్టి డిన్ నెంబర్ కొట్టగానే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతాయి వెబ్సైట్ లోకి. సేపు మీరు చాలా చోట్ల మన సిమ్ కార్డ్ తీసుకోవడానికి వెళ్ళి ఏలుముద్ర వేయగానే మన ఫోటో, అడ్రస్ అన్ని వచ్చేస్తాయి కదా. ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి మన ఏలుముద్ర వేయగానే అన్ని వచ్చేస్తాయి. సో సిమిలర్ డిన్ నెంబర్ కొట్టగానే అదే విధంగా వాడి ఫోటో, వాడి అడ్రస్ అన్ని ప్రీఫిల్ అయిపోతాయి అనమాట. సో అలా యాక్టివ్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అయితే మళ్ళీ సెపరేట్ గా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అయితేనా ఈ డిన్ అప్లై చేసుకోవడానికి మళ్ళీ సెపరేట్ ఫామ్ ఉండేది. ఇప్పుడే కొత్తగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చారు, ఇప్పుడు వాళ్ళకి కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలనుకోండి, వాళ్ళకి డిన్ నెంబర్ లేవు, వాళ్ళకి పాన్ కార్డులే లేవు. వాళ్ళకి పాన్ కార్డులు అప్లై చేయాలి, పాన్ కార్డులు అప్లై చేస్తారు, డిన్ నెంబర్లు అప్లై చేయాలి. ఇప్పుడు ఆ డిన్ నెంబర్లు తీసుకెళ్ళి మళ్ళీ కంపెనీ ఇన్కార్పొరేషన్ ఫామ్ లో కట్టాల్సి వచ్చేది. కానీ ఆ కంపెనీ ఇన్కార్పొరేషన్ టైం చూసారా ఎంత పెరిగిపోతుందో. ఫస్ట్ పాన్ కార్డ్ అప్లై చేయాలి, అక్కడ 15 రోజులు పడుతుంది. ఆ తర్వాత డిన్ నెంబర్ అప్లై చేయాలి, అక్కడ 1 వారం రోజులు పడుతుంది. ఆ డిన్ నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ నేమ్ అప్లికేషన్ పెట్టాలి, అదొక 1 వారం రోజులు పెట్టేది. అంటే ఒక 2 నెలలు 3 నెలలు కంపెనీ ఇన్కార్పొరేషన్ కే టైం పట్టేది. కానీ ఇవాళ రోజున చూడండి, పాన్ కార్డు మీకు 5 నిమిషాలు, ఆధార్ కార్డు ఉంటే కనుక మీకు 5 నిమిషాల్లో పాన్ కార్డు వచ్చేస్తుంది. ఆ పాన్ కార్డు తర్వాత సెపరేట్ గా డిన్ నెంబర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ ఇన్కార్పొరేషన్ ఈ పార్ట్ బిలోనే ఇక్కడ INC 9 మీద టిక్ పెట్టానన్నా, ఇక్కడ ఈ పార్ట్ బిలోనే మనకి ఏంటి, ఒకవేళ నీకు డిన్ నెంబర్ లేకపోతే కనుక అక్కడే నీ పేరు, నీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేసి, నీ ఫోటోలు అన్ని అప్లోడ్ చేసేస్తే కంపెనీ ఇన్కార్పొరేషన్ టైంలో నీకు ఆటోమేటిక్గా డిన్ కూడా వచ్చేస్తుంది. అంటే నువ్వు సెపరేట్ గా డిన్ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఫామ్ లో డిన్ కూడా అప్లై చేసుకుంటాం అనమాట. రైట్. సో అదే ఒకవేళ ఆల్రెడీ డిన్ ఉన్నవాడైతే కనుక మళ్ళీ అడ్రస్ ప్రూఫ్స్, ఐడి ప్రూఫ్స్ సెపరేట్ గా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. రైట్. సో ఒక్కసారి ఇక్కడ మీరు మీ టెక్స్ట్ లో కనుక చూసినట్లయితే ఫౌండేషన్ వాళ్ళకి కూడా నాకు సేమ్ మీ మెటీరియల్లో ఆల్మోస్ట్ అటు ఇటుగా సేమ్ ఇవే ఉంటాయినా, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త చదవండి. సో మెమరాండం ఎవరు సైన్ డ్యూలీ బై సబ్స్క్రైబర్స్ మెమరాండం, అలాగే డిక్లరేషన్ ఏంటి కంపెనీస్ యాక్ట్ 2013 లో ఉన్న రూల్స్ అన్నిటిని కూడా కంప్లై చేస్తూ మేము అప్లోడ్ చేస్తున్నాం. ఈ డాక్యుమెంట్స్ అనేవి డిక్లేర్ చేస్తూ ఎవరు చేస్తున్నారన్న ఈ ప్రొఫెషనల్, అలాగే ఆర్టికల్స్ లో ఫస్ట్ డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీ, అలాగే డిక్లరేషన్ ఇన్ INC 9 ఎవరు సైన్ చేస్తున్నారు, ఎవ్రీ సబ్స్క్రైబర్ మెంబర్, అలాగే ఎవ్రీ పర్సన్ నేమ్డ్ యాజ్ ఫస్ట్ డైరెక్టర్ ఆర్టికల్స్. ఆ డిక్లరేషన్ ఏంటి, ప్రమోషన్ ఫార్మేషన్ లో మేము ఎటువంటి నేరాలకి పాల్పడలేదు ప్రీవియస్ గా, అలాగే లాస్ట్ 5 years లో మేము మిస్ఫీజన్స్ కానీ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ కానీ ఫ్రాడ్ లో కానీ మేము దొరకలేదు. అలాగే ఆల్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫైల్డ్
నాలెడ్జ్ వరకు కరెక్టే అని చెప్తూ, అలాగే అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ టిల్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ ఇస్ ఎస్టాబ్లిష్డ్. రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు కూడా ఒక టెంపరరీ అడ్రస్, అలాగే ఐడి ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్స్, ఐడి ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఆర్ఓసి ఏం చేస్తాడు, వెరిఫై చేసుకుంటాడు. ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే కనుక ఇంతకు ముందు అయితే రిజెక్ట్ కొట్టి పడేసేవాళ్ళు నాన్న. మళ్ళీ మనం ఇవన్నీ టైప్ చేసుకొని మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆల్టరేషన్ కి మళ్ళీ వెనక్కి పంపిస్తారనమాట మనకి. ఇదిగో ఇక్కడ తప్పులు ఉన్నారా బాబు, మీరు దీన్ని మాడిఫై చేసుకోండి అని. మళ్ళీ మనం మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫికేషన్ డబ్బులు ఏం అవసరం లేదు. రైట్, ఒకప్పుడైతే సింపుల్ గా రిజెక్ట్ కొట్టి పడేసేవాళ్ళు అంతే. రైట్, ఇప్పుడు అలా రిజెక్ట్ కాకుండా ఫస్ట్ ఆల్టరేషన్ ఛాన్స్ ఇస్తారనమాట మనకి మాడిఫికేషన్ కోసం. సరే, అవన్నీ చూసుకుంటే కనుక అవన్నీ చూసుకొని ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ అన్ని చూసుకొని మనకి ఇన్కార్పొరేషన్ చేస్తాడు ఆర్ఓసి. ఆర్ఓసి సాటిస్ఫై అయిన తర్వాత ఇఫ్ ఆర్ఓసి ఈస్ సాటిస్ఫైడ్, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ప్రతి కంపెనీకి కూడా యూనిక్ నెంబర్ నాన్న ఇది, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, సిన్ నెంబర్, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇన్ ఐఎన్సి లెవెల్. ఇది ఒక ఫార్మాట్ అనమాట. ఐఎన్సి లెవెల్లో సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తాడు. అయితే ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ ఏంటి అంటే, ఈ సిన్ అంటే నథింగ్ బట్ కంపెనీ నేము, డేట్ ఆఫ్ ఫార్మేషను, రైట్, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో పైన సిన్ నెంబరు, దాంతోపాటు పాన్ నెంబర్ కూడా, పాన్ కార్డు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి కంపెనీ కూడా మరి ట్యాక్స్ కట్టాలి కదా. సో ఖచ్చితంగా ప్రతి కంపెనీ కూడా మళ్ళీ పాన్ కార్డు అప్లై చేసుకోవాల్సి వచ్చేది ఒకప్పుడు అయితే కనుక. ఇప్పుడు కంపెనీ ఇన్కార్పొరేషన్ టైంలోనే పాన్ కార్డు కూడా అప్లై చేసుకుంటాం, పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇష్యూ చేయబడుతుంది. ఒకప్పుడు అయితే ఏమై ఉండేది, కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇవే డీటెయిల్స్ తీసుకెళ్లి ఇన్కమ్ ట్యాక్స్ మనకి పాన్ కార్డ్ని ఎన్ఎస్డిఎల్ సైట్ లో అప్లై చేస్తాం. అక్కడ మళ్ళీ కంపెనీ నేము, కంపెనీ డైరెక్టర్స్ ఎవరు, ఇవన్నీ కూడా టైప్ చేస్తే అక్కడ ఒక 15 రోజుల తర్వాత పాన్ కార్డ్ నెంబర్ వచ్చేది మనకి. అంటే అక్కడ కంపెనీ ఇన్కార్పొరేషన్ టైంలోనూ టైప్ చేసి మళ్ళీ ఇక్కడ టైప్ చేసి, ఇప్పుడు పని మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఏం చేశారు, ఈ స్పైస్ 32లోనే మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం వద్దాం, మనకి స్పైస్ 32లోనే ఇంటిగ్రేట్ చేశారు. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ని ఇంటిగ్రేట్ చేశారు నాన్న. ఏమేమి సర్వీసెస్ అంటే, ఇది కొత్త ఫామ్ నాన్న. ఇది కొత్త ఫామ్. ఇది ఫామ్ నెంబర్ వచ్చేసరికి ఎజైల్ ప్రో. స్పైస్ ప్లస్ లోనే ఎజైల్ ప్రో అనేది తీసుకొచ్చారు. ఒకప్పుడు అయితే ఏముండేది, కంపెనీ ఇన్కార్పొరేషన్ తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అప్లై చేసుకోవాలి, జిఎస్టీ అప్లై చేసుకోవాలి, లేదా ఒకవేళ వ్యాట్ అయి ఉంటే కనుక వ్యాట్ నెంబర్ అప్లై చేసుకోవచ్చేది. తర్వాత మరి ఎంప్లాయీస్ కి మనం మనకి ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, అలాగే ప్రావిడెంట్ ఫండ్ అప్లై ప్రావిడెంట్ ఫండ్లు ఫెసిలిటీ ఇవ్వాలి ఎంప్లాయీస్ కి. సో ఈపీఎఫ్ఓ నెంబర్లు అంటే లేబర్ యాక్ట్ కి సంబంధించిన లేబర్ యాక్ట్ రిజిస్ట్రేషన్స్. అలాగే ప్రతి స్టేట్ లో కూడా ఇంత జీతం దాటిన ఎంప్లాయీస్ తరఫున ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేయాలి. సో వీటన్నిటి ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి మళ్ళీ సెపరేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చేది కదా. పాన్ కార్డ్ వెబ్సైట్ లో, జిఎస్టీ వెబ్సైట్ లో, ఈఎస్ఐ వెబ్సైట్, ఈపీఎఫ్ వెబ్సైట్, మళ్ళీ ప్రొఫెషనల్ ట్యాక్స్, ఏ స్టేట్ కి సంబంధించిన ప్రొఫెషనల్ ట్యాక్స్ సంబంధించిన వెబ్సైట్, ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్. బట్ సేమ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ టైప్ చేసుకోవాలి. అంటే అసలు నువ్వు ఫస్ట్ కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడానికి మీకు చెప్పాను 3 నెలలు. ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నీకు పాన్ కార్డు కావాలి. అది పాన్ కార్డు రావడానికి ఒక వారం నుంచి 15 రోజులు. ఆ తర్వాత పాన్ కార్డు వస్తే కానీ జిఎస్టీ నెంబర్ రాదు. పాన్ కార్డ్ నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ జిఎస్టీ నెంబర్ రావడానికి ఒక వారం 10 రోజులు. ఆ తర్వాత ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ, అంటే ఇంకొక 3 నెలలు యాడ్ అయింది. అంటే నీ దగ్గర ఐడియా ఉండి బిజినెస్ స్టార్ట్ చేయడానికి 6 నెలల టైం పట్టేది. పోనీ చాలా స్పీడ్ గా చేసామంటే 4 నెలలు 5 నెలలు. కానీ ఇప్పుడు ఏం చేశారు, వాటన్నిటిని, ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు.
ఇంటిగ్రేట్ చేశారు. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది యాక్చువల్గా స్టేట్కి సంబంధించిన ఎట్ ప్రెసెంట్ ఓన్లీ మహారాష్ట్ర మాత్రమే టైప్ అయింది, ఇంకా మిగిలిన స్టేట్స్ అన్ని కూడా టైప్ అవ్వాలి. ఎట్ ప్రెసెంట్ అయితే ప్రొఫెషనల్ ట్యాక్స్ సంబంధించి మహారాష్ట్ర మనకి 23rd February 2020 తర్వాత ఇన్కార్పొరేట్ అయ్యే కంపెనీస్ అన్ని కూడా ఈ అజైల్ ప్రో అనేది ఫిల్ చేసినట్లయితే వాళ్ళకి ఏమేమి వచ్చేస్తుందన్న యాక్చువల్ పాన్ కార్డ్ అయితే కనుక స్పైస్ ప్లస్ లోనే ఉంటుంది. ఇవి ఈ జిఎస్టీ ఈపీఎఫ్కి సంబంధించి మాత్రం అజైల్ ప్రోలో ఉంటాయి. పాన్ కార్డ్కి సంబంధించి ఆల్రెడీ స్పైస్ ప్లస్ లోనే మనం డీటెయిల్స్ ఇచ్చేస్తాము. అలాగే మరి ప్రతి కంపెనీ కూడా ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి. లేదు సార్ నేను కంపెనీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయను, అంతా క్యాషే చేస్తానంటే కుదరదు. నువ్వు షేర్స్, మనం తర్వాత షేర్ క్యాపిటల్ చెప్పుకుంటాం, కంపెనీ షేర్స్ ఇష్యూ చేయాలి అంటే ఖచ్చితంగా త్రూ బ్యాంక్ అకౌంట్ మాత్రమే చేయాలి. సో కాబట్టి బ్యాంక్ అకౌంట్ అట్ ప్రజెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక్కటే ఈ అజైల్ ప్రోలో చూపిస్తుంది. నెమ్మదిగా మిగిలిన బ్యాంక్స్ అన్ని కూడా టైప్ అవుతాయి అన్నమాట. అంటే నువ్వు ఒక్క స్పైస్ ప్లస్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్, ఒకవేళ INC 11 ROC కనుక సాటిస్ఫై అయ్యి మనకి ఇన్కార్పొరేషన్ ఇస్తే కనుక నీకు ఆటోమేటిక్గా పాన్ కార్డ్ నెంబరు, GST నెంబరు, స్టేట్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ నెంబర్, అలాగే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నెంబరు, ప్రొఫెషనల్ ట్యాక్స్ స్టేట్కి సంబంధించి మహారాష్ట్ర అయితే కనుక ప్రొఫెషనల్ ట్యాక్స్, అలాగే బ్యాంక్ అకౌంట్తో సహా ఓపెన్ అయిపోతుంది. అంటే ఒకప్పుడు అయితే కనుక మళ్ళీ ఈ డీటెయిల్స్ అన్ని పట్టుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ బ్యాంక్ కి బోర్డు అన్ని జిరాక్స్, ఈ MOA జిరాక్స్ ఇవ్వాలి, AOA జిరాక్స్ ఇవ్వాలి, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ జిరాక్స్ ఇవ్వాలి, మళ్ళీ డైరెక్టర్లు అందరూ వచ్చి సంతకం పెట్టాలి. ఇంత పెద్ద పని మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. కానీ ఇప్పుడు మనకి ఆ ఇంటిగ్రేషన్ అజైల్ ప్రో ఒక్కటి ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా INC 11తో కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అయి వచ్చేస్తుంది. రైట్, అంటే ఇమ్మీడియట్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎంత ఈజీ అయిపోయింది చూడండి. మనకి ఒకప్పుడు 4 నెలలు పట్టేది, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నువ్వు ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికే ఇంతకు ముందు చాలా కష్టం. అలాంటిది ఒక కంపెనీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎన్ని రోజులు తిరగాల్సి వచ్చేది చూడండి. రైట్, అలాంటిది ఇప్పుడు చూడండి, కంపెనీ ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ ఫైల్ చేసిన వెంటనే ఇమీడియట్గా మన బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ లేదు కానీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ, లేకపోతే ESI వీటికి సంబంధించింది కానీ. రైట్, ఇది ఈ సంవత్సరం అంటే మనకి February 2020 తర్వాత నుంచి వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంక్ వీళ్ళందరూ కూడా, అలాగే మిగిలిన స్టేట్స్ ప్రొఫెషనల్ ట్యాక్సెస్ కూడా వీళ్ళందరూ కూడా ఈ వీటిలో ఇంటిగ్రేట్ అవుతున్నారు అనమాట. సో మనకి ఈ అజైల్ ప్రో అనేది ఫిల్ చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ROC విత్ పాన్ కార్డ్ నెంబర్ ఇష్యూ చేస్తారు. మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది ఇష్యూ చేస్తాడు. రైట్, సో ఇది ROC. ఒకప్పుడు అయితే కనుక మనం ఫిజికల్ గా మనం ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ చెప్తున్నామో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఫిజికల్ గా ROC ఆఫీస్ లో సబ్మిట్ చేసేవాళ్ళం. సో ROC దగ్గర ఎప్పటికీ ఉంటాయి రిఫరెన్స్ కి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీటన్నిటిని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నాం కదా. ఈవెన్ ఈ ID ప్రూఫ్స్ కూడా మనం ఏం చేస్తున్నాం, స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. సో కంపెనీ ఇన్కార్పొరేషన్ టైంలో నువ్వు ఏవైతే డాక్యుమెంటేషన్స్ మెయింటైన్ చేసావో ఇవన్నీ లైఫ్ టైమ్ ఆఫ్ ద కంపెనీ మెయింటైన్ చేయాలి. ఎక్కడ మెయింటైన్ చేయాలి, డైరెక్టర్ ఇంట్లోనో లేకపోతే అకౌంటెంట్ ఇంట్లోనే కాదు, కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ అని చెప్పి నువ్వు ఏదైతే చెప్పావో ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ లో మెయింటైన్ చేయాలి. ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలి సార్, ఎన్నాళ్ళైనా, కంపెనీ లిక్విడేట్ అయిపోయేంత వరకు కూడా మెయింటైన్ చేయాలి ఇది. రైట్, సో సరే, ఇప్పుడు ఈ డిక్లరేషన్స్ తప్పించిన లేదా ఏమైనా కంపెనీ ఇన్కార్పొరేషన్ కి సంబంధించి నువ్వు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేసి కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తావు, ROC కనిపెట్టలేకపోయాడు, మరి అప్పుడు ఏంటి, దానికి పనిష్మెంట్స్ ఏంటి? రైట్, అవి రైట్. సో ఈ మెయింటెనెన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి చెప్పుకున్నాం, అలాగే పాన్ గురించి చెప్పుకున్నాం. ఎవ్రీ పర్సన్ హూ ఫర్నిషెస్ ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ సప్రెసెస్ ఎనీ మెటీరియల్ ఇన్ఫర్మేషన్, అబద్ధం చెప్పడమే కాదు నాన్న, నిజాన్ని దాచడం కూడా కంపెనీస్ యాక్ట్ లో పనిష్ చేస్తారు. రైట్, సప్రెసింగ్ ఏ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ షల్ బి లైబుల్ అండర్ సెక్షన్ 447. మీకు ఆల్రెడీ సెక్షన్ 447 గురించి చెప్తాను. కంపెనీస్ యాక్ట్ లో మాక్సిమం పనిష్మెంట్స్ అన్నిటికీ రిఫరెన్స్ సెక్షన్ 447 అనమాట. సో ఆ 447 లో ఏం చెప్పారు, ఎవరెవరు లైబుల్, ప్రమోటర్, ఎవ్రీ పర్సన్ నేమ్డ్ ఇన్ ఆర్టికల్స్ యాజ్ ఫస్ట్ డైరెక్టర్, అలాగే ఎవ్రీ పర్సన్ హూ మేడ్ డిక్లరేషన్ దట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ యాక్ట్ అండ్ రూల్స్ వర్ కంప్లైడ్ విత్.
రైట్. అంటే ఎవరెవరికి పనిష్మెంట్లునా ఇక్కడ డిక్లరేషన్ ఫైల్ పెట్టారు కదా, డిక్లరేషన్ ఎవరు సైన్ చేసాడు అంటే ప్రొఫెషనల్ కూడా ఇక్కడ మనం బుక్ చేసేయచ్చు అనమాట. ప్రమోటర్ రైట్, అలాగే ఫస్ట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్, వాళ్ళని పనిష్ చేస్తున్నారు సెక్షన్ 447 కింద. సో ప్రమోటర్ డెఫినేషన్ లో మన ప్రొఫెషనల్ ని ఎక్స్క్లూడ్ చేశాడు కదా సార్. ఎక్స్క్లూడ్ చేసినా ఒక నువ్వు కంపెనీ ఫార్మేషన్ టైంలోనే ఇలాంటి మరి తప్పుడు డాక్యుమెంట్లు ఇవన్నీ అప్లోడ్ చేసావు అనుకో, నువ్వు ఎక్కడ దొరికిపోతున్నావు, డిక్లరేషన్ అయితే సంతకం పెట్టి ఉంటావుగా ప్రొఫెషనల్ గా, అక్కడ దొరికిపోతాం అనమాట మనం. సో మనం ఆనెస్ట్ గా ఉండాలి. సో ఫలానా డైరెక్టర్ కి ఆధార్ కార్డు లేదు రైట్, ఏదో ఫోటోషాప్ లో టకటక ఫోటో పెట్టేసి పక్కనోడు ఆధార్ కార్డు లో ఫోటోషాప్ చేసేసి అప్లోడ్ చేసేయడం కాదు. అలా దొరికితే కనుక మనం మరి వాటిని మనం డిక్లేర్ చేసింది మనమే కదా. సో కాబట్టి ప్రొఫెషనల్ కూడా బుక్ అవుతాడు అనమాట. సో ప్రమోటరు అలాగే ఎవరైతే ఫస్ట్ డైరెక్టర్ ఉన్నాడో మరి వాళ్ళకే సంతకం చేసిన డిక్లరేషన్స్ మేము ఇవన్నీ ఫుల్ఫిల్ చేసాము డాక్యుమెంట్స్ అని, అలాగే మేము ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ అని చెప్పి నువ్వు డిక్లేర్ చేసావుగా రైట్. సో అలా డిక్లేర్ చేసిన వాళ్ళందరూ కూడా పనిష్ చేయబడతారు. ఎంతెంత సో మీకు ఇక్కడ అమౌంట్స్ సెక్షన్ 447 లో చెప్తాను కదా, సెక్షన్ 447 మనం యాక్చువల్ ఫైనల్ లో చదువుతాము. సో ఇక్కడ మనకి ఎంతెంత ఫైన్ అనేది చెప్పలేదు. సో వీళ్ళు మాత్రం పనిష్ చేయబడతారు అని చెప్పారు. అంతేనా సార్, పనిష్మెంట్ అయినా ఇంకేం లేదా? ట్రైబ్యునల్ డిసైడ్ చేస్తుందనా అదర్ ఫస్ట్ అయితే వీళ్ళందరికీ సెక్షన్ 447 కింద పనిష్మెంట్ పడిపోతుంది. అది కాకుండా ట్రైబ్యునల్ డిసైడ్ చేస్తుందంట కంపెనీ పరిస్థితిని బట్టి, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని బట్టి ఏమేం జరగచ్చు అంట. కంపెనీ మేనేజ్మెంట్ ని మార్చడం కానీ అలాంటి ఆర్డర్ పాస్ చేయొచ్చు అంట. అలాగే మెంబర్స్ యొక్క లయబిలిటీని అన్లిమిటెడ్ చేసేయచ్చంట. లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయ్యారు కదా, మరి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి రైట్ మీ ఆ లిమిటెడ్ అనే ప్రొవిజన్ తీసేసి కంపెనీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరిది కూడా అన్లిమిటెడ్ మెంబర్స్ అని చెప్పి చేయొచ్చట. లేదా కంపెనీ నేమ్ ని కొట్టేయచ్చంట, రిమూవల్ ఆఫ్ నేమ్. జస్ట్ కంపెనీ ఇప్పుడే ఇన్కార్పొరేట్ అయింది, ఇంకా పెద్దగా బిజినెస్ ఏం స్టార్ట్ చేయలేదు అనుకోండి, సింపుల్ గా ఏం చేసేయచ్చు, రిమూవల్ ఆఫ్ నేమ్ అనమాట. లేదు వైండింగ్ అప్, రిమూవల్ వైండింగ్ అప్ రెండు ఒకటే కదా సార్. రిమూవల్ అంటేనా సింపుల్ గా పేరు కొట్టేయడం. వైండింగ్ అప్ అంటే ఏంటి, ఆస్తులన్నీ అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి ఇదంతా. అంటే కంపెనీకి ఆల్రెడీ ఆస్తులు అప్పులు బిజినెస్ స్టార్ట్ ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తెలిసింది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేశారని, మరి అప్పటికే కంపెనీకి ఆస్తులు అప్పులు ఉంటాయి కదా, అలాంటప్పుడు వైండింగ్ అప్. జస్ట్ కంపెనీ ఇన్కార్పొరేట్ ఒక వారం రోజులు 2 వారాలను తెలుసుకున్నాడు ఆర్ఓసి ఇలా తప్పు ఇన్ఫర్మేషన్ ఫైల్ చేసి కంపెనీ ఇన్కార్పొరేట్ చేశారని, ఇంకా అప్పటికి కంపెనీకి ఆస్తులు అప్పులు పెద్దగా లేవు అనుకోండి, ఏం చేస్తారు, వైండింగ్ రిమూవల్ ఆఫ్ నేమ్ రైట్. సో ఏ ఆర్డర్ పాస్ చేసే ముందైనా సరే కంపెనీకి రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెర్డ్ ఇవ్వాలి. ఇది మీకు ఫ్రీక్వెంట్ గా కంపెనీకి ఎప్పుడు పనిష్మెంట్ ఎలాంటి పనిష్మెంట్ పడుతున్నా సరే కంపెనీ విల్ బి గివెన్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెర్డ్. వాళ్ళ యొక్క వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలి. సో రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెర్డ్ ఇచ్చిన తర్వాత కంపెనీ యొక్క ఆస్తులు అప్పులు కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఆబ్లిగేషన్స్ లైబిలిటీస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పైన మనం ఒక 5 పనిష్మెంట్స్ చెప్పాం కదా, ఆ 5 ఏదో ఒక దాన్ని ట్రైబ్యునల్ శిక్షగా విధించవచ్చు అనమాట రైట్. సో ఇది అదర్ కాన్సిక్వెన్సెస్. సరే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఏంటి సార్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే దాని ఎఫెక్ట్ ఏంటి, ఎఫెక్ట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంటి అంటే మనకి సిన్ నెంబర్ లో ఏదైతే అంటే ఐఎన్సి 11 అని చెప్పుకున్నాం కదా, ఐఎన్సి 11 లో ఏ డేట్ అయితే మెన్షన్ చేశారో ఆ డేట్ నే కంపెనీ పుట్టినట్టు, డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఐఎన్సి 21 లో ఏ డేట్ అయితే కనిపిస్తుందో అదే కంపెనీ పుట్టినరోజు అనమాట. ఆ రోజు నుంచి కంపెనీకి బాడీ కార్పొరేట్ స్టేటస్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ టు మెమరాండం కాస్త మెంబర్స్ గా అయిపోతారు నాన్న. సబ్స్క్రైబర్స్ టు మెమరాండం కాస్త ఏమవుతారు, మెంబర్స్ అయిపోతారు కంపెనీకి. మరి కంపెనీ ఇన్కార్పొరేషన్ అయిపోయింది కదా, కంపెనీ ఇన్కార్పొరేషన్ అయ్యేంత వరకు వాళ్ళని సబ్స్క్రైబర్ టు మెమరాండం అంటాం. వన్స్ ఐఎన్సి 11 వచ్చేసింది, ఐఎన్సి 11 రాగానే సబ్స్క్రైబర్ టు మెమరాండం ఉన్న వాళ్ళందరూ కూడా మెంబర్స్ అయిపోతారు. షేర్ హోల్డర్స్ ఇంకా అవరు, ఇంకా వాళ్ళు షేర్స్ కొనాలి, వాళ్ళకి షేర్స్ అలాట్మెంట్ అనేది జరగాలి.
రైట్. ఐఎన్సీ 11 వచ్చి కంపెనీ పుట్టిన తర్వాతే కదా షేర్స్ అలాట్ చేసేది. సో వాళ్ళు ఫస్ట్ అయితే మెంబర్స్ అవుతారు. ఆ తర్వాత షేర్ హోల్డర్స్ అవుతారు. ఆ తర్వాత ఆ కంపెనీ ఐపీఓకి వెళ్ళిందనుకోండి, మనం షేర్స్ అలాట్మెంట్ జరిగిన తర్వాత అప్పుడు మనం మెంబర్స్ అవుతాం. కానీ సబ్స్క్రైబర్స్ టు మెమరాండం ఏంటి? ఫస్ట్ మెంబర్స్ అవుతారు. ఆ తర్వాత షేర్స్ అలాట్ చేయబడితే అప్పుడు వాళ్ళు షేర్ హోల్డర్స్ అవుతారు. సో బాడీ కార్పొరేట్ స్టేటస్ వస్తుంది. అంటే కంపెనీ తన ఓన్ నేమ్ మీద, అంటే కంపెనీకి సెపరేట్ లీగల్ ఎంటిటీ వస్తుంది. సబ్స్క్రైబర్స్ టు మెమరాండం కోసం ఏమవుతున్నారు? మెంబర్స్ అవుతున్నారు. కంపెనీ వేరు, ఇప్పుడు ఇక్కడ మెంబర్స్ వేరు. స్టేటస్ బాడీ కార్పొరేట్ స్టేటస్ వస్తుంది. అలాగే ఐఎన్సీ 11లో కంపెనీ పేరు ఏదైతే మెన్షన్ చేయబడిందో అది దాని పేరు అన్నమాట. అలాగే తన ఓన్ నేమ్ లో ఫంక్షన్ చేయడానికి అంటే తన ఓన్ నేమ్ మీద బిల్డింగ్ కొనుక్కోవచ్చు, తన ఓన్ నేమ్ మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓన్ నేమ్ మీద ట్రాన్సాక్షన్ చేయగల కెపాసిటీ వస్తుంది. పర్పెచువల్ సక్సెషన్, మరి ఆర్టిఫిషియల్ పర్సన్ కదా కంపెనీ, చావు లేదు కదా, సో పర్పెచువల్ సక్సెషన్ వస్తుంది. కామన్ సీల్ అనేది ఇప్పుడు ఆప్షనల్ అన్న, కామన్ సీల్ అనేది నథింగ్ బట్ సంతకం. మన న్యాచురల్ పర్సన్ అయితే కనుక మనం కాంట్రాక్ట్స్ లో కంటే మనం సంతకం పెడుతున్నాం. మరి కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్ అని చెప్తున్నాం. మరి కంపెనీ సంతకం పెట్టాలి. కంపెనీ సంతకం పెట్టాలి అంటే కనుక అది వచ్చి న్యాచురల్ గా సంతకం పెట్టలేదు కాబట్టి దానికి కామన్ సీల్, రైట్, అంటే స్టాంప్ అనుకోవచ్చు. కానీ మనం చూసే రబ్బర్ స్టాంపులు కాదు నాన్న, మనకి మెటల్ మీద ఎంగ్రేవ్ చేసి, అంటే పేపర్ మీద మనం ఏదైనా రూపాయికైనో లేకపోతే 2 రూపాయలకైనో పేపర్ మీద పెట్టి ప్రెస్ చేస్తే ఎంబాస్ అవుతుంది కదా పేపర్. సో ఆ విధంగా ఏంటంటే ఆ మెటల్ స్టాంప్ ఏదైనా పేపర్ మీద గుద్దినప్పుడు పేపర్ ఎంబాస్ అవుతుంది అనమాట. దాని మీద ఒక చిన్న కలర్ వేస్తారు, సో దట్ అది ఎంగ్రేవ్ అవుతుంది పేపర్ మీద, అంటే మనకి ఎంబాస్ అవుతుంది. సో దాన్ని కామన్ సీల్ అంటారు. ఇది ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీ యాక్ట్ 2013 వచ్చిన తర్వాత కామన్ సీల్ అనేది ఆప్షనల్ అయింది కదా. ఒకప్పుడు కామన్ సీల్ అనేది కంపల్సరీ ప్రతి కంపెనీకి కూడా. ఇప్పుడు ఆప్షనల్. ఎందుకు ఆప్షనల్ అంటే ఇప్పుడు మనకి డిజిటలైజేషన్ అయిపోయింది. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం డిజిటల్ సిగ్నేచర్స్ ద్వారా సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కామన్ సీల్ అనేది పోయింది. సో ఒకప్పుడైతే కనుక కామన్ సీల్ కంపెనీ సెక్రటరీ దగ్గర ఉండేది. ప్రతి డాక్యుమెంట్ మీద, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీద కంపెనీ కామన్ సీల్ అఫిక్స్ చేసి దాని మీద ఒక డైరెక్టర్, ఒక కంపెనీ సెక్రటరీ వీళ్ళందరూ సంతకాలు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు సింపుల్ గా డిజిటల్ సిగ్నేచర్స్ ద్వారా ఇష్యూ చేస్తున్నాం కాబట్టి కామన్ సీల్ అనేది రూల్ అవుట్ అయిపోయింది, రైట్. సో కామన్ సీల్ అనేది ఆప్షనల్. అలాగే పవర్ టు ఎక్వైర్ ప్రాపర్టీ, తన ఓన్ నేమ్ మీద ప్రాపర్టీని ఎక్వైర్ చేసుకోవచ్చు. అలాగే తన ఓన్ నేమ్ మీద కాంట్రాక్ట్స్ లో కంట్రోల్ అవ్వచ్చు. కంపెనీ ఎవరి మీదైనా కేసు వేయచ్చు, కంపెనీ మీద ఎవరైనా కేసు వేయచ్చు. కెపాసిటీ టు సూ అండ్ బీ సూడ్, రైట్. కంపెనీ ఎవరి మీదైనా కేసు వేయచ్చు, అలాగే కంపెనీ మీద ఎవరైనా సరే కేసు వేయచ్చు, రైట్. ఇది మనకి ఇన్కార్పొరేషన్ కి సంబంధించిన